వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వంలో రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత. తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించినట్లు తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు పట్టణ పరిధిలోని కానూరు, లంకల కోడేరు ఆర్ఎండ్బి రోడ్డు సంబంధించి మున్సిపల్ కార్యాలయం నుండి కోమవరం కొండాలమ్మ గుడి వరకు 3 కోట్ల వ్యయంతో ఆర్ఎండ్బి రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే రాధాకృష్ణ శంకుస్థాపన చేసి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోడ్ల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారన్నారు. గత ప్రభుత్వంలో రోడ్ల విధ్వంసం చేశారని గుర్తు చేశారు. దాదాపు 8,000 కోట్ల రోడ్డు నిర్మాణానికి కూటమి ప్రభుత్వం ఖర్చు చేస్తుందని తెలిపారు. అధికారంలో వచ్చి 2 ఏళ్ల కాలంలో 70% ఆర్ఎండ్బి రోడ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నామని తెలిపారు. తణుకు నియోజకవర్గంలో 60 కోట్ల వ్యయంతో 70% రోడ్లు నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో మిగిలిన 30% రోడ్లు పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే అన్ని రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ఆర్ఎండ్బి అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. ఈరోజు తణుకు పట్టణ పరిధిలో కానూరు, లంకల కోడేరు ఆర్ఎండ్బి రోడ్డుకి సంబంధించి 12వ కిలోమీటర్ నుంచి 15వ కిలోమీటర్ వరకు, అంటే మున్సిపల్ ఆఫీస్ నుంచి కొమరవరం కొండలమ్మ గుడి వరకు 3 కోట్ల రూపాయల నిధులతో ఆర్ఎండ్బి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించుకోవడం జరిగింది. దీనిలో ముఖ్యంగా మున్సిపల్ ఆఫీస్ నుంచి ఇరగవరం కాలనీ వరకు 750 మీటర్లు సిమెంట్ రోడ్డు, అదేవిధంగా అక్కడి నుంచి కొమరవరం కొండలమ్మ దేవాలయం వరకు కూడా బీటీ రోడ్డు నిర్మాణం చేయడానికి 3 కోట్ల రూపాయల నిధులతో ఈరోజు పనులు ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రోడ్లకి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి గత ప్రభుత్వంలో రోడ్లన్నీ కూడా విధ్వంసం చేసినటువంటి పరిస్థితి. అటువంటి రోడ్లని పూర్తిగా పునర్నిర్మాణం చేసే విధంగా దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఈ 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది అధికారంలోకి వచ్చి. 2 సంవత్సరాల్లో దాదాపు 70% ఆర్ఎండ్బి రోడ్లన్నీ కూడా పునర్నిర్మాణం చేయడం జరిగింది. మన నియోజకవర్గంలో ఆర్ఎండ్బి రోడ్డుల్లో దాదాపు 70% రోడ్లు 65 కోట్ల పైగా నిధులతో ఇప్పటికే పునర్నిర్మాణం చేసాం. మరొక 30% రోడ్లు ఇంకా నిర్మాణం చేయాలి. వాటికి కూడా నిధులు తీసుకొచ్చి త్వరలోనే కూడా చేస్తాం. అలాగే ముఖ్యంగా తణుకు పట్టణం ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చామో దానికి అనుగుణంగా ఈరోజు రోడ్లన్నీ కూడా పూర్తిగా డెవలప్ చేసి త్వరలోనే పైడిపర్రి జంక్షన్ నుంచి ఉమెన్స్ కాలేజ్ వరకు కూడా 3 కిలోమీటర్లకి సిమెంట్ రోడ్డు, అదేవిధంగా రాష్ట్రపతి రోడ్డు డ్రైనేజ్ నిర్మాణానికి కూడా నిధులు తీసుకొచ్చే విధంగా కూడా కృషి చేస్తున్నాం. ఆ పనులు కూడా ప్రారంభిస్తాం. అదేవిధంగా ఉండరాజవరం జంక్షన్ నుంచి కేశవస్వామి టెంపుల్ వరకు కూడా రోడ్డు విస్తరణ చేయడంతో పాటుగా అక్కడ కూడా సిమెంట్ రోడ్డు నిర్మాణం పనులు చేస్తున్నాం. పట్టణ పరిధిలో అనేక రోడ్లని నిర్మించే విధంగా ఈరోజు పట్టణంలో మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా కూడా ఈరోజు ముందుకు వెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఒక సుపరిపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వం 2 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తూ ఈరోజు గత ప్రభుత్వం సృష్టించినటువంటి విధ్వంసం నుంచి మరలా వికాసం వైపు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి నాయకత్వం ఈరోజు అధికారంలో ఉంది. రాబోయే 3 సంవత్సరాలు కూడా నియోజకవర్గంలో ఒక సమగ్రమైనటువంటి అభివృద్ధి ప్రణాళికతో ముందుకు వెళ్లే విధంగా ఈరోజు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా కాంట్రాక్టర్ గారు, అదేవిధంగా ఆర్ఎండ్బి అధికారులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ రోడ్డు నిర్మాణాన్ని కూడా త్వరగతిన పూర్తి చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావాలని కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ వెంకన్నబాబు గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ దుమ్మేటి వెంకటేశ్వర గారికి, ఏఎంసీ చైర్మన్ కొండేటి శివ గారికి, మాజీ ఏఎంసీ చైర్మన్ బసవరామకృష్ణ గారు, ఇతర పెద్దలు, కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.